నమస్కారం. మన ఈ కథల ప్రపంచానికి స్వాగతం. ఈరోజు మనం ఒక వింతైన కథ వినబోతున్నాం. ఆకాశంలో వెండి నాణెల్లా చంద్రుడు మెరుస్తుంటే ఆ రాత్రి ఎన్నో రహస్యాలను నిశ్శబ్దంగా వింటుందట. అంతేనా, కొన్నిసార్లు బేరసారాలు కూడా వింటుంది. ఆ బేరాల్లో అమ్ముడుపోయే ఆత్మల కథల్ని కూడా. ఇది ఏ రాజుల గురించో పెద్ద పెద్ద యుద్ధాల గురించో కాదు. ఇది ఒక సామాన్యుడి కథ. బంగారం కంటే సత్యానికి బరువు తక్కువని నమ్మిన ఒక మనిషి కథ. అతని పేరే కరీం. అతని ప్రపంచం ఎలా ఉండేదంటే, కరీం ఎక్కడో ఒక పాత ఎడారి నగరంలో ఉండేవాడు. చుట్టూ ఇసుక, వేడి గాలులు. సోమరేం కాదు, చాలా కష్టపడి పనిచేసేవాడు. కాని విధి ఎప్పుడు తన వైపు చూడలేదు. జీవితం ప్రతి రాత్రి ఆ చీకటితోనే తన బాధ చెప్పుకునేవాడు. పట్టుపరుపుల మీద పడుకునేవాళ్లకన్నా నేనే ఎక్కువ కష్టపడతాను, కాని వాళ్ల కుక్కలు తినేంత కూడా నాకు దొరకదు అని. అలా అతను బాధపడుతుంటే అతని వెనుకున్న గోడమీద అతని నీడ పొడవుగా, సన్నగా, మౌనంగా చూస్తూ ఉండేది. అదొక పౌర్ణమి రాత్రి. ఎందుకో గాలి కూడా చాలా బరువుగా అనిపించింది. కరీం అలా రాత్రి మార్కెట్లో నడుస్తుంటే ఎప్పుడూ చూడని ఒక కొత్త దుకాణం కనిపించింది. వెనుక ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. కరీం అటుగా వెళ్తుంటే ఆ వ్యక్తి గొంతు వినపడింది. చాలా ప్రశాంతంగా, ఎన్నో ఏళ్లనాటి గొంతులా ఉందది. అతనేమన్నాడంటే, నీ నడక చూస్తుంటే ఏదో పెద్ద భారాన్ని మోస్తున్నట్టుంది అని. కరీం ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆ అపరిచితుడు ఆ నల్లటి వస్త్రం కింద నుంచి కొన్ని బంగారు నాణేలు తీశాడు. అబ్బా, అవి చంద్రకాంతిలో ఎలా మెరిసిపోతున్నాయో. నేను బంగారాన్ని అమ్మను అన్నాడతను. వ్యాపారం చేస్తాను అన్నాడు. ఇక్కడే అసలు ప్రశ్న. ఇంత బంగారానికి బదులుగా అతనికి ఏం కావాలి? ఇక చూడండి, కథలో అత్యంత కీలకమైన ఘట్టం. ఆ నీడలేని బేరం, ఆ ఒప్పందం. నీకేం కావాలి అని అడిగాడు కరీం వణుకుతున్న గొంతుతో. ఆ ముసుగు మనిషి కరీం వైపు కాకుండా తన వెనకాల నేలమీద పడుతున్న నీడ వైపు చూపించాడు. నీ నీడ అన్నాడు. కరీంకి నవ్వొచ్చింది. నా నీడ? అది నాతో పాటు తిరగడం తప్ప ఏ పని చెయ్యదు కదా అన్నాడు. దానికి ఆ వ్యక్తి, అవును, సరిగ్గా అదే కావాలి అని తలూపాడు. ఒక్కసారి ఆలోచించండి. కరీం స్థానంలో ఉంటే ఎవరైనా ఏమనుకుంటారు? ఒకవైపు కడుపు నింపే బంగారం, మరోవైపు ఏ పనికిరాని చీకటిగా ఉండే నీడ. ఆకలి ముందు నీడ ఎంత, బంగారం ముందు ఈ చీకటి ఎంత?